వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు వజ్ర మరీచి ఆసనము. ఇంతకుముందు మనము వజ్ర మరీచి ఆసనం చేశాము, కానీ అక్కడ మనము స్టేజ్ 1లో వెళ్ళాము. ఈరోజు మనము వజ్ర మరీచి ఆసనంలో కేవలం స్టేజ్ 1లో కాకుండా స్టేజ్ 2లో ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తాము. కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోవడం వలన మనం కాళ్ళ కండరాలకి చాలా మంచిది. మన కాళ్ళ కండరాలకే కాకుండా ఈ యొక్క ఆసనము మధుమేహ వ్యాధి వాళ్ళకి కూడా చాలా మంచిది. వజ్రాసనంలో కూర్చోవడం వలన మన ఆహారము చాలా మంచిగా డైజెస్ట్ అవుతుంది. షుగర్ లెవెల్స్ మన బాడీలో స్లోగా రిలీజ్ అవుతాయి. ఇలా కావడం వలన మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా హైక్ అవ్వవు. ఈ ఆసనము భోజనం చేసిన తర్వాత తప్పకుండా చేయాలి. ఇది యోగాలో ఏకమాత్ర ఆసనము. ఏ ఆసనాన్ని మనము భోజనం చేసిన తర్వాత చేయగలుగుతాము. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోలేకపోతే ఈ యొక్క చక్కముకని మనము మడమల మధ్యలో పెట్టేసి ఈ విధంగా బ్లాక్ పై కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం వలన ఆ యాంకిల్స్కి ఇక్కడ స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఈరోజు మనము ఈ బ్లాక్స్ని సహాయంగా యూస్ చేస్తూ మనము ఈ వజ్ర మరీచి ఆసనాన్ని చేయబోతున్నాము. వీపుని నిటారుగా చేయండి. ఈ విధంగా చేతులని చెరోవైపు చేయండి. అలా చేసి నెమ్మదిగా చేతులని పైకి చేయడము, కిందికి చేయడము చేస్తూ ఉండాలి. ఇలాంటి వార్మప్ మనము ఎందుకు చేస్తున్నాము? ఇలాంటి వార్మప్ చాలా ఈజీగా ఉంది కదా అని అనుకోవచ్చు. మనము ట్విస్ట్ చేసే ముందు ఇలా చేతులని పైకి కిందికి చేసి వెన్నుముకని వార్మప్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్నిసార్లు వార్మప్ చేసిన తర్వాత సైడ్లో కూడా బెండ్ అవ్వచ్చు. కుడివైపు ఎడమవైపు ఈ విధంగా బెండ్ అవుతూ దాని తర్వాత పైకి వచ్చేసి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోండి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ కేవలం మెడతో కాకూడదు, ట్విస్ట్ కేవలం ఛాతీతో కాకూడదు. ట్విస్ట్ మనము పొట్టతో అవ్వాలి. రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ చేయండి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవుదాము. రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వండి. దీని తర్వాత మనము వజ్ర మరీచి ఆసనం చేయబోతున్నాము. కుడి కాలుని స్ట్రైట్గా పెట్టేసి ఎడమ కాలుని ఈ విధంగా వెనకాల వైపు చేయండి. కాళ్ళ వేలు వెనకాల వైపు ఉండేలాగా చూడాలి. నెమ్మదిగా కుడి పాదాన్ని ఫోల్డ్ చేయండి. ఈ యొక్క మోకాలు, ఈ యొక్క కుడి పాదం మడమ ఒక లైన్లో ఉండాలి. ఈ యొక్క కాలుని ఈ విధంగా దూరంగా చేసి మనము ఇక్కడ ఈ కుడి చేతిని రొటేట్ చేయాలి. అయితే ఇక్కడ రొటేట్ చేయడానికి కష్టంగా అనిపిస్తే మీరు బెల్ట్ సహాయాన్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎడమ చేతిని వెనకాలకు తీసుకెళ్ళి ఈ రెండు చేతులని బాగా ఇంటర్లాక్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా మీకు కష్టంగా భావిస్తే ఈ యొక్క పాదాన్ని ఇంకా కొద్దిగా వెనకాలకి తీసుకొని రండి. అలా చేసి ఈ విధంగా మనము ఇంటర్లాక్ చేయాలి. ఇక్కడ చెస్ట్ని ఓపెన్ చేసి కొంత సమయం పాటు ఉండాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. ఈ సేమ్ సైడ్ ట్విస్ట్ని మనము ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చేసాము. ఇది స్టేజ్ 1. ఇలా స్టేజ్ 1లో వచ్చిన తర్వాత మనము స్టేజ్ 2లో వెళ్దాము. స్టేజ్ 2 ఏంటి? తలని కిందికి తీసుకొని వెళ్ళడము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా మనము తలని ఈ విధంగా ఎడమ మోకాల వైపు తీసుకెళ్ళాలి. అయితే వజ్రాసనంలో కూర్చుంటున్నాము కాబట్టి ఒక పృష్ఠ భాగం తొందరగా పైకి లేసిపోతుంది కాబట్టి ఇలా కిందికి రాగానే బ్యాలెన్స్ తప్పిపోయి ఇలా
ఎడమ వైపు బాగా పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనము ఈ యొక్క కుడి కాలుని ఇంకా కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి 2 పృష్ఠ భాగాలని కింద బాగా తగిలేలాగా చూసుకోవాలి. అలా చేసి తలని మోకాలు వైపు తీసుకొని రాకుండా తలని కింది వైపు తీసుకొని రండి. ఒకవేళ మీతో వీలవుతే మీ యొక్క చేతి మణికట్టుని పట్టుకొని ఈ ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. ఇక్కడ మనము కుడి పృష్ఠ భాగము పైకి రాకుండా కుడి పృష్ఠ భాగాన్ని కింద ప్రెస్ చేస్తూ కిందికి వెళ్ళాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు రెండో వైపు ఎడమ కాల్ని బాగా స్ట్రెచ్ చేయండి. కుడి కాల్ని వజ్రాసనంలో పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఎడమ పాదాన్ని వెనకాలకి తీసుకొని రావాలి. యాక్చువల్గా ఈ ఆసనం చేసేటప్పుడు కాల్ని ఇంత వెనకాలకి తెచ్చి పెడితే చాలా మంచిది. కానీ కొంతమంది వ్యక్తులకి ఈ విధంగా కాల్ని వెనకాల తెచ్చిపెట్టి చేయడం వలన ఇలా ముందుకు వెళ్ళడానికి ఆస్కారంగా ఉండదు. కాబట్టి మీరు మరీ అంత వెనకాలకి పెట్టకుండా అంత మరీ ముందు పెట్టకుండా అడ్జస్ట్ చేస్తూ కాళ్ళని పెట్టండి. ఒక్కొక్కరి బాడీ కొంత వరకు డిఫరెంట్గా ఉంటుంది. అయితే వాళ్ళ బాడీ సహకరించినట్టుగా మనము ఆసనం చేయాలి. ఇప్పుడు మనము ఆ ఎడమ వ్రిస్ట్ని కుడి చేతితో పట్టుకోవాలి. యాక్చువల్గా ఈ విధంగా పట్టుకోవాలి. నెమ్మదిగా ఈ విధంగా మణికట్టు వైపు వస్తూ ఎడమ మణికట్టుని కుడి చేతితో పట్టుకోండి. ఒకవేళ ఈ విధంగా మీతో వీలవ్వకపోతే చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పట్టుకోవచ్చు, లేదా కుడి వ్రిస్ట్ని కూడా ఎడమ చేతితో పట్టుకోవచ్చు. దీని తర్వాత మనము ఛాతీని బాగా ఓపెన్ చేద్దాము. దాని తర్వాత ఈరోజు చేసే వర్షన్ తలని కిందికి తీసుకొని రండి. అయితే ఈ విధంగా ఎడమ పృష్ఠ భాగాన్ని పైకి చేసి కాదు, ఎడమ పృష్ఠ భాగాన్ని కింద ప్రెస్ చేస్తూ పైకి రావాలి. కొంతవరకు ఆ పృష్ఠ భాగం గాలిలో పైకి వస్తుంది, రాదని కాదు. కానీ అలా అని చెప్పి మరి ఎక్కువగా ఆ పృష్ఠ భాగాన్ని పైకి తీసుకొని వచ్చేసి ఈ ఆసనం చేయరాదు. నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని వదిలేసేయండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని షేక్ చేద్దాము. ఈ ఆసనము చేసిన తర్వాత నెమ్మదిగా మనము సుఖాసనంలో కూర్చోవచ్చు. సుఖాసనంలో కూర్చొని ఒకసారి ఈ విధంగా ఆపోజిట్గా ట్విస్ట్ అవుతే చాలా మంచిది. ఆపోజిట్గా ఎందుకు ట్విస్ట్ అవుతున్నాము? వజ్ర మరీచి ఆసనంలో మనము సేమ్ సైడ్ ట్విస్ట్ చేస్తాము, ఓపెన్ హిప్ ట్విస్ట్ చేస్తాము. ఇది క్లోజ్ హిప్ ట్విస్ట్. ఇలా ఓపెన్ హిప్ ట్విస్ట్ తర్వాత క్లోజ్ హిప్ ట్విస్ట్ చేసినట్టు అయితే చాలా మంచిది. ఒకవేళ మీకు అంత ఇక్కడ క్లోజ్గా అనిపించకపోతే ఈ యొక్క పాదాన్ని ఇలా పెట్టేసి అప్పుడు ఈ విధంగా మనము ట్విస్ట్ అవుదాము. ఇదైతే క్లోజ్ హిప్ ట్విస్ట్ అని తెలిసిపోతుంది. ఇలా కుడివైపు ట్విస్ట్ అయిన తర్వాత ఎడమ వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవుదాము. నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే వజ్ర మరీచి ఆసనానికి ముందుగా మనము వార్మప్ ఎలా చేయాలో చూద్దాము. మనము వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చునేటప్పుడు మనము ఒక బ్లాక్ని సహాయంగా యూజ్ చేద్దాము.
కాళ్ళని ఈ విధంగా వెనకాల పెట్టేసి పృష్ఠభాగాల కింద ఒక బ్లాక్ ఉండేలాగా చూసి మనము ఆ బ్లాక్పై కూర్చొని వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని ఈ మరిచి ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేయాలి. మరిచి ఆసనము ఒక సింపుల్ ట్విస్ట్ పాస్చర్ కాబట్టి ట్విస్ట్ చేసే ముందు వెన్నుముక్కని వార్మప్ చేసుకొని మనము ట్విస్ట్లో వెళ్ళినట్టు అయితే మంచిది. చేతులని చెరో వైపు పెట్టేసి ఆకాశం వైపు తీసుకెళ్ళి జాయిన్ చేయండి. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రండి. ఈ విధంగా మనము శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేయడము చేయవచ్చు. నెమ్మదిగా ఈ విధంగా మనము 5 నుంచి 10 సార్లు చేతులని పైకి కిందికి చేసిన తర్వాత కుడి చేతిని ఈ విధంగా పెట్టేసి ఎడమ చేతిని ఈ విధంగా సైడ్లో తీసుకెళ్ళి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ సెకండ్ సైడ్. ఈ విధంగా మొదటి వైపు తర్వాత రెండో వైపు స్ట్రెచ్ చేస్తూ దాని తర్వాత వీపుని నిటారుగా చేసి ఈ విధంగా కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు, ఎడమవైపు. స్లోలీ సెంటర్కి టర్న్ అవ్వండి. దీని తర్వాత మనము కుడి పాదాన్ని ఈ విధంగా తీసుకొని రావాలి. ఈ యొక్క పాదాన్ని ఈ తొడవైపు పెట్టేసి ఆ కుడి చేతిని మనము ఈ విధంగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేతిని తీసుకెళ్ళాలంటే ఇక్కడ రొటేషన్ అనేది రావాలి. కాబట్టి ఒకవేళ మీకు ఇలా రొటేషన్ రావడం రాకపోతే ఈ విధంగా చేతులని స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా ముందుకు తెచ్చేసి మళ్ళీ స్ట్రెచ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా స్ట్రెచ్ చేసి ఆపోజిట్ మోచేతులను కూడా పట్టుకోవచ్చు. దీంతో ఛాతీ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ చేసిన తర్వాత నెమ్మదిగా మన కుడి చేతిని ఇలా వెనకాల తీసుకెళ్ళాలి. ఈ కుడి పాదాన్ని కొద్దిగా వెనకాల కూడా తెచ్చుకోవచ్చు. కుడివైపు కూడా చేయవచ్చు. యాక్చువల్గా 2 చేతులు ఇంటర్లాక్ అవ్వాలి. ఒకవేళ ఈ విధంగా ఇంటర్లాక్ అవ్వటం లేదంటే అప్పుడు మనము ఏదైనా బెల్ట్ని కానీ రోప్ని కానీ పట్టుకొని చేతులని ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ స్టేజ్లో వెళ్దాము. ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా ఛాతీని బాగా ఓపెన్ చేస్తున్నాము. శ్వాస సక్రమంగా తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఒకవేళ మీరు శ్వాస తీసుకోకుండా ఇక్కడ ఉన్నట్టయితే వీపులో నడుములో ఎక్కడైనా కండరాలు పట్టేసిపోతాయి. దీని తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలని కిందికి చేయండి. ఇక్కడ కుడి పృష్ఠ భాగం కొద్దిగా పైకి లేస్తుంది, కానీ మరీ ఎక్కువగా లేవకుండా చూసుకోవాలి. కళ్ళని మూసివేసి ఇక్కడ అలానే ఉండండి. ఇదే వజ్ర మరీచి ఆసనం. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని వదిలేసి కావాలంటే భుజాలని ఈ విధంగా రొటేట్ చేయండి. భుజాలని రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేయవచ్చు. కుడి కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చేయండి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఆ ఎడమ చేతిని ఈ విధంగా ముందుకు తెచ్చేసేయండి. నెమ్మదిగా వీపు వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేయవచ్చు. ఛాతీని ఓపెన్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా తలని కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ తలని కిందికి చేసి అలానే ఉండి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని వదిలేసేయండి. ఇదే వజ్ర మరీచి ఆసనము 2. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వజ్ర మరీచి ఆసనం. వజ్ర మరీచి ఆసనంలో ఇది సెకండ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది, పృష్ఠ భాగాలకు కూడా చాలా మేలు చేస్తుంది, నడుముకు కూడా చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనం కాళ్ళలోని కండరాలన్నీ బాగా బలంగా, దృఢంగా, ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. దీని తర్వాత చేతులని ఈ విధంగా పెట్టేసి ఆ భుజాలని ఈ విధంగా ముందుకు వెనకాలకి అనాలి. ఇలా అనడం వలన ఈ యొక్క భుజంలో పడిన ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. ఇదే ఆసనాన్ని మనము వార్మప్గా కూడా ఉపయోగించుకోవచ్చు. భుజాలని ఈ విధంగా చేతులతో తాకి ఈ విధంగా గుండ్రంగా చేతులని తీసుకెళ్ళవచ్చు. క్లాక్ వైజ్గా 10 to 15 టైమ్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్గా కూడా 10 to 15 టైమ్స్ చేయవచ్చు. దాని తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు. మనము సేమ్ సైడ్ ట్విస్ట్ చేసాము కాబట్టి ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేస్తే మన స్పైన్కి చాలా మంచిది. కాబట్టి ఇదే విధంగా మళ్ళీ పాదాన్ని ముందుకు తెచ్చి మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఇంతకుముందు మనము వీపు వెనకాల చేతికి తీసుకెళ్ళాము. ఇప్పుడు మనము తొడ బయటికి ఈ విధంగా చేతిని తీసుకొస్తున్నాము. ఇలా మొదటి వైపు ట్విస్ట్ అయిపోయి పొట్ట కండరాలని బిగించి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత రెండో వైపు ఎడమ కాలుని వెనకాల చేసి కుడి పాదాన్ని ముందుకు తెచ్చి ఈసారి కుడివైపు ట్విస్ట్ అయిపోవాలి. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనము మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా మంచిది కాబట్టి వాళ్ళు కంపల్సరిగా ఈ ఆసనాన్ని వాళ్ళ దైనిక దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే మంచిది. ఇలా కౌంటర్ చేయడం వలన నడుంలోని కండరాలు, పృష్ఠభాగంలోని కండరాలు, అలాగే కాళ్ళ కండరాలు ఇవన్నీ కూడా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వజ్రాసనంలో ఉన్నప్పుడు ఆ కాలు కింద ఏదైనా బెడ్షీట్ని అలా పెట్టేసి మనము ఆసనం చేస్తే మంచిది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆసనం చేసేటప్పుడు పృష్ఠ భాగాలని పైకి లేపకుండా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఉండే ప్రమాదం ఏంటి, ఎప్పుడైతే మనం ఈ విధంగా చేతిని వెనకాలకి తీసుకెళ్ళి ఆపోజిట్ చేతితో లాగుతున్నామో, యాక్చువల్గా మనము ఆపోజిట్ చేయిని కాకుండా ఏ చేయిని వెనకాల తీసుకెళ్తున్నామో ఆ చెయ్యిని లాగకూడదు. ఎందుకు? ఆల్రెడీ ఆ చెయ్యి ఇలా వెనకాలకు వెళ్ళి ఉంది. దీన్ని మనం ఇంకా లాగామనుకోండి, ఇక్కడ మనకు ప్రమాదం అనేది ఉంటుంది. అయితే ఈ చెయ్యి వెళ్ళి వేరే చేతిని పట్టుకొని ఆ చేతిని లాగాలి మనము.
అయితే ఈ విధంగా లాగేటప్పుడు కొద్దిగా మనకు కష్టంగా భావిస్తాము, కానీ అక్కడ మనము ఒకవేళ గట్టిగా లాగినట్టు అయితే ఈ యొక్క భుజ కండరాలకి, వీపులో ఉన్న కండరాలకి ప్రమాదం అనేది ఉంటుంది. ఈ యొక్క ఎముక ఈ యొక్క జాయింట్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేదా అక్కడ ఉండే కండరాలకి గాయాలయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి దీనిని మీతో ఎంత అవుతే అంత చేయండి, ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు. సో చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రలో వజ్రం మరీచి ఆసనం సెకండ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.